అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే అందరికీ. ఓకే, ఈరోజు వరకు బిగ్ బాస్ హౌస్లో జరిగిన ఎపిసోడ్స్ అన్నీ చూసారు కదా. ఒక్క సంజన గారి వల్లనే బిగ్ బాస్ ఇప్పటివరకు టీఆర్పీ తోటి ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా సంజన గారి గేమ్ స్ట్రాటజీస్ అన్నీ ఇంకా స్ట్రాటజిక్గా ప్లే చేస్తే ఇంకా బిగ్ బాస్ అనేది రసవత్తరంగా సాగుతుంది అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అయితే కామెంట్ చేయండి. కాకపోతే బిగ్ బాస్ హౌస్లో సంజన గారి మధ్య హరీష్ని బాగా నమ్ముతున్నారు. ఆ హరీష్ గారి గుంటనక్క బిహేవియర్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ బిహేవియర్ తగ్గించుకుంటే కొంచెం బెటర్గా తన గేమ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. అండ్ హరీష్ గారు కూడా తను అంతగా నమ్ముతుంది కదా సంజన గారిని, నమ్మినప్పుడు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే బాగుంటుంది అండ్ నా ఫీలింగ్. కొంచెం మీరు కూడా గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకోండి. ఇమ్ము గేమ్ సూపర్గా ఉంది. సో ఇమ్ము ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసి వీళ్ళిద్దరు సంజన గారు ఇమ్ము బ్యాలెన్సింగ్గా అలానే గేమ్ ప్లే చేస్తే వాళ్ళిద్దరూ టాప్ 5లో కంపల్సరీగా ఉంటారు. మేబీ విన్నర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కొంచెం ఓనర్స్ టీమ్స్ స్ట్రాటజికల్గా ఆలోచించకుండా వాళ్ళ గేమ్ని వాళ్ళు ఆడుకుంటూ మంచిగా గేమ్ పర్ఫామ్ చేస్తే వాళ్ళు కూడా కొట్టుకోవడాలు బంద్ చేసి అందరూ వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు గేమ్ ప్లే చేసుకుంటే బెటర్. గ్రూప్ ప్లే అనేది బంద్ చేసి ఎవరి గేమ్ వాళ్ళు ప్లే చేసుకోవడం బెటర్. అండ్ టెనెంట్స్ టీమ్స్కి వస్తే పాపం వాళ్ళకి స్క్రీన్ స్పేస్ చాలా తగ్గిపోతుంది. బికాజ్ వాళ్ళ వర్క్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళ వర్క్స్ అన్నీ తగ్గించుకుంటే బాగుంటుంది. అండ్ బిగ్ బాస్ కూడా పాపం వాళ్ళకి కొంచెం ఫుడ్ మెనూ మార్చండి బిగ్ బాస్. ఎందుకంటే పాపం వాళ్ళు వారం రోజుల నుంచి అదే పప్పుచారు, అదే బంగాళదుంప వేపుడు, అదే రసం, అన్ని పాపం రొటీన్ ఫుడ్ తింటున్నాడు. మై రిక్వెస్ట్, ప్లీజ్ మెనూ చేంజ్ చేసేయండి బిగ్ బాస్. వాళ్ళకు ఆ రొటీన్ ఫుడ్ వాళ్ళు తినలేకపోతున్నారు. ప్లీజ్ బిగ్ బాస్. ఇంకా నేనైతే ఇది బిగ్ బాస్ హౌస్లో అయితే ఇది జరుగుతుంది. ఇంకా ఏమైనా చేంజెస్ జరుగుతాయో చూద్దాం. ఈరోజు నామినేషన్లో ఉన్న వాళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. ఇంకో 1 or 2 అవర్స్లో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నాం మనం మళ్ళీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.